కార్యాలయం ముందు మనం నిర్వహించుకుంటాం. గణతంత్రం అంటే మనకు ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క దేశాన్ని, మన యొక్క ప్రజలని, వ్యవస్థని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయితే మనము ఈ ప్రజలకు ఏది చేస్తే బాగుంటుంది, యోగదాయకము లాభదాయకం ఏదైతే వస్తుందో దాన్ని గౌరవ ప్రజలు ప్రజలందరూ కూడా రాజ్యాంగ కమిటీ ఏర్పరచుకొని ఈ యొక్క రాజ్యాంగంలో మనకు ప్రజలకు యొక్క హక్కులను, ప్రజల యొక్క విధుల నిర్వహణను అన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రతి ఏదైనా సామాన్య ప్రజలకి, సామాన్య వ్యక్తికి కూడా ఏదైనా అన్యాయం జరిగితే కూడా మనం రాజ్యాంగబద్ధంగా కూడా మనము అత్యున్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన రోజు ఈరోజు మన యొక్క భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రూపుదాల్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత శ్యామాప్రసాద్ ముఖర్జీ, అలా ఎంతో మంది మహనీయులు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలో భాగస్వాములుగా ఉన్నారు. కేవలం ఒక్క వ్యక్తి రాసిన రాజ్యాంగం కాదు ఇది. అందరూ కూడా సమిష్టిగా కమిటీల వారీగా ఒక్కొక్కరు న్యాయశాస్త్రాన్ని రాయాలి అని అనుకుంటే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు లాయర్ కాబట్టి న్యాయానికి సంబంధించిన విషయాలను కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. హక్కుల గురించి అనుకుంటూనే ఆలోచన చేస్తే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హక్కుల గురించి రాయడం జరిగింది. అట్లా ఎన్నో విషయాలు ఈ యొక్క రాజ్యాంగంలో రాయడం జరిగింది. సో ఈరోజు మనకు అదృష్టం ఏంటంటే ఆ రాజ్యాంగానికి అధిపతి ఎవరు అని అంటే మన మొట్టమొదటి పౌరులు ఈ యొక్క దేశ యొక్క అధ్యక్షులు ద్రౌపది ముర్ము గారు. సో ఈరోజు మనము రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు 1952లో ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణం చేసుకోవడం జరిగింది. సో ఈ అందరు కూడా మనకి ఈ రాజ్యాంగం లేకుంటే మాత్రమే మనం ఈ వ్యవస్థను ఏ విధంగా నడపాలని తెలియకపోతుంది. సో రాజ్యాంగం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక దేశం యొక్క గుండెకాయలు అంటే మనిషికి గుండెకాయ ఎలా ఉంటుందో ఈ రాజ్యాంగం కూడా అలాంటిది. సో అందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క విజయనగర్ డివిజన్ అధ్యక్షులకు, కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు, మహిళా మోర్చా అందరి మహిళలకు కూడా పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.